తెలంగాణ రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. చలి తీవ్రత బాగా పెరగడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం 5 గంటలకే మొదలవుతున్న చలి ఉదయం 9 గంటలు దాటినా తగ్గడం లేదు. తెల్లవారుజామున మంచు పొరలు రోడ్లను కమ్మేస్తున్నాయి. మంచు దుప్పటి కారణంగా ద్విచక్ర వాహనదారులకు రహదారులు కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుంది. మరో 2 రోజుల వరకు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుంది. నానాటికి పడిపోతున్న ఉష్ణోగ్రతలపై మా ప్రతినిధి అరుణ్ కుమార్ మరిన్ని వివరాలను అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా, మరియు ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా, ఖానాపూర్ వ్యాప్తంగా, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అయితే ఉష్ణోగ్రతలు అయితే క్షీణిస్తున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ఉదయం 5 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 9 గంటల వరకు అయితే ఉష్ణోగ్రతలు దాదాపుగా క్షీణిస్తున్నాయి. 9 గంటల తర్వాత అయితే విపరీతమైన మంచు కురవడంతో మాత్రం ప్రజలు బయటికి రాకుండా ఇబ్బందుల పాలవుతున్నారు. ఏదైతే ఎక్కడికక్కడ గ్రామాల్లో ఏజెన్సీ ఏరియా ప్రాంతాలలో అయితే చలిమంటలు కాచుకొని ఎక్కడిదక్కడ మాత్రం ప్రజలు అయితే చలి కాచుకున్న సందర్భం అయితే చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పాఠశాల పిల్లలకైతే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకంటే 6 నుంచి 7 గంటలు 7 నుంచి 8 గంటల ప్రాంతాలలోనే పిల్లలు స్కూల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉన్నది కాబట్టి స్కూల్లోకి వెళ్తున్నారు. ఒకప్పుడు కేటీఆర్ అయితే ఒక చిన్న పిల్లగాని సంబంధించిన ఏదైతే ఆ పిక్ చూసారో, ట్విట్టర్లో పిక్ చూసారో, ఆ ట్విట్టర్ పిక్ చూసి భవిష్యత్తులో పాఠశాలలు 9 తర్వాతనే తెరుస్తామని అయితే మాట ఇచ్చారు. అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆ విధానం అయితే లేదు. ఏదైతే స్కూళ్ళల్లో కూడా 7 గంటల నుంచి మొత్తం 8:30 వరకు అయితే పిల్లల్ని అయితే స్కూల్లోకి తరలిస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్లో ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు చాలా దరిదాపుగా క్షీణించాయి. ఎందుకంటే 5 గంటల ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులలో అయితే పత్తులకు సంబంధించిన ఏదైతే రైతులు మాత్రం పొద్దున్నే ఏదైతే 5 గంటల ప్రాంతంలోనే పొలాల్లో ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి పత్తి ఏరే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పొద్దున్నే పోతున్నారు, పొద్దున్నే పత్తి చేనులలో ఉంటున్నారు. పత్తికి సంబంధించిన దానికి సంబంధించిన ఏరడం కానీ ఏదైతే రేట్ రావడం కానీ ఇప్పుడే జరుగుతుంది కాబట్టి చలిని కూడా లెక్క చేయకుండా రైతులు మాత్రం ఖచ్చితంగా చేనులలోనే ఉంటున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితులు కనుక అంటే ఏదైతే ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా చలి అయితే ఇదే విధంగా ఉన్నది. చలి గాలులు కూడా విపరీతంగా వీస్తున్నాయి. కొంత ఏదైతే వృద్ధులకు కానీ ఏదైతే పిల్లలు కానీ బయటికి రావద్దు అనేదైతే వైద్య ఆరోగ్యకు సంబంధించిన మాత్రం సూచనలు అయితే ఉన్నాయి. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి చలి పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అయితే ఇదే విధంగా చలిని అయితే ఎదుర్కొంటున్నారు. ఈ విధమైన వాతావరణంలో ఖచ్చితంగా బయటికి రావద్దు. కొంత స్వెటర్లు కానీ, గొంగళ్ళు కానీ, ఏదైతే బ్లాంకెట్లు కానీ ధరించి ఏదైతే వృద్ధులు కానీ, పిల్లలు కానీ జాగ్రత్తలు ఉండాలని వైద్యులు మాత్రం సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్.